Welcome to second BSc semester 3 students to my physics lecture 35 on YouTube. My name is Naiman VVSN Murthy, lecturer in physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం బైప్రిజం గురించి డీటెయిల్డ్గా స్టడీ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ Lloyd's single mirror experiment for second BSc semester 3 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది సెకండ్ బిఎస్సి వాళ్ళకి క్లాస్ నెంబర్ 9. సో మనం ఫిజిక్స్ 3 వేవ్ ఆప్టిక్స్ చెప్పుకుంటున్నాం, తరంగ దృశ్యశాస్త్రం. ఇందులో యూనిట్ 2లో ఇంటర్ఫిరెన్స్ గురించి స్టడీ చేస్తున్నాం, వ్యతికరణం. లాస్ట్ క్లాస్లో బైప్రిజం చెప్పుకున్నాం, అది ఇంటర్ఫిరెన్స్ బై డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ టైప్లోకి వస్తుంది. అలాగే లాయిడ్స్ సింగిల్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్ గురించి స్టడీ చేద్దాం, ఇది కూడా డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ టైప్లోకి వస్తుంది. లాయిడ్ ఏకదర్పణ ప్రయోగం అంటాం, తరంగాగ్ర విభజన వల్ల వ్యతికరణం అనే రకంలోకి వస్తుంది. ద్విపట్టకం ఇది కూడా అందులోకే వస్తాయి. సో ఇక్కడ ఒక మిర్రర్ ఒకటి తీసుకుంటాం, ఆ మిర్రర్ మీదకి S1 అనే స్లిట్, దాని మీద మోనోక్రోమాటిక్ లైట్ ఇన్సిడెంట్ అయ్యేలా చేస్తారు. S1 నుంచి వస్తున్నటువంటి లైటు మిర్రర్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలాగా ఏదైనా ఒక మిర్రర్ మీద పడి లైట్ రిఫ్లెక్ట్ అయితే ఫేజ్ చేంజ్ వస్తుంది, 180 డిగ్రీ ఫేజ్ చేంజ్ వస్తుంది. సో ఆ ఫేజ్ డిఫరెన్స్తో లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ లైట్ని బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ఒక వర్చువల్ స్లిట్ కనిపిస్తుంది, వర్చువల్ ఇమేజ్, మిథ్యా ప్రతిబింబం అంటాం దాన్ని. S2, S1కి S2 ఇమేజ్. సో S1 S2 నుంచి వచ్చినటువంటి లైటు ఇంటర్ఫిరెన్స్ జరిగి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ మనకి స్క్రీన్ మీద ప్రొడ్యూస్ అయినట్లుగా కనిపిస్తుంది. మనం ఒక రెడ్ డాటెడ్ లైన్ వేసాం, హార్జెంటల్ లైను. యాక్చువల్గా సెంట్రల్ ఫ్రింజ్ అక్కడ రావాలి, కానీ సెంట్రల్ ఫ్రింజ్ ఇక్కడ ఫామ్ అవ్వదు. ఆ స్క్రీన్ని తీసుకొచ్చి మిర్రర్కి కాంటాక్ట్లో పెడితే సెంట్రల్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది, డార్క్ ఫ్రింజ్ ప్రొడ్యూస్ అవుతుంది, బ్రైట్ కాకుండా డార్క్ ఫ్రింజ్. ఇందులో లాయిడ్స్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్లో సెంట్రల్ ఫ్రింజ్కి ఒక సైడ్ మాత్రమే ఫ్రింజెస్ ప్రొడ్యూస్ అవుతాయి. సేమ్ బైప్రిజంలో లాగే ఇందులో కూడా వేవ్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేస్తాం. రెండు సోర్సెస్కి మధ్య డిస్టెన్స్ని 2Dతో రిప్రజెంట్ చేస్తాం. సోర్స్కి స్క్రీన్కి మధ్యలో డిస్టెన్స్ని D తో రిప్రజెంట్ చేస్తే ఫ్రింజ్ విత్ బీటా ఈజ్ ఈక్వల్ టు D λ/2D. దాని నుంచి λ ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ 2D బై D అవుతుంది. సో ఈ ఫార్ములా యూజ్ చేసి వేవ్ లెంగ్త్ ఆఫ్ ది ఇన్సిడెంట్ మోనోక్రోమాటిక్ లైట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏకవర్ణ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం విలువ కనుక్కోవచ్చు. సో ఎక్స్పెరిమెంట్లో థియరీ పార్ట్కి వస్తే సూపర్ ఇంపోజ్ అవుతున్నటువంటి 2 వేవ్స్కి డిస్ప్లేస్మెంట్స్ రాస్తాం. ఫస్ట్ వేవ్ డిస్ప్లేస్మెంట్ y1 బార్ ఈజ్ ఈక్వల్ టు AE⁻I ఇంటూ ωt-φ1 ఇంటూ J బార్. y డైరెక్షన్లో రాయడం మూలాన్ని యూనిట్ వెక్టార్ J బార్ రాస్తాం, ఇది ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఇది. అలాగే డిస్ప్లేస్మెంట్ y2 బార్ ఈజ్ ఈక్వల్ టు AE⁻I ఇంటూ ωt-φ2 ఇంటూ J బార్. φ1 φ2 అనేవి రెండు కూడా ఫేజ్ యాంగిల్స్. ఈ వాల్యూస్ ఎంత ఉంటాయని అడిగితే ఫేజ్ యాంగిల్ φ1 ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ పాత్ ట్రావెల్డ్ అలాంగ్ x డైరెక్షన్ అంటే x1. అలాగే ఫేజ్ యాంగిల్ φ2 ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ పాత్ x2 ± π. రిఫ్లెక్షన్లో ఫేజ్ డిఫరెన్స్ π వస్తుందని చెప్పుకున్నాం ఇందాక. ఆ π ఇక్కడ యాడ్ అవ్వడం కానీ సబ్ట్రాక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. మనం సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అని చెప్పుకున్నాం స్టార్టింగ్లో. ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అప్లై చేస్తే రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ y బార్ ఈజ్ ఈక్వల్ టు y1 బార్ ప్లస్ y2 బార్, రెండిట్ల ఎడిషను. AE⁻I⍵t కామన్ తీస్తాం, ఇది e⁻−I⁻θ రూపంలో ఉంది, cos θ మైనస్ I sin θ ఎక్స్పెన్షన్. సో AE⁻I⍵t ఇంటూ cos φ1 మైనస్ I sin φ1 ప్లస్ cos φ2 మైనస్ I sin φ2 ఇంటూ J బార్ అవుతుంది.
సో నెక్స్ట్ స్టెప్లో కాస్ ఫై 1 కాస్ ఫై 2 టర్మ్స్ ఒక చోట వచ్చి ఇలా రాసుకున్నాం. అలాగే సైన్ ఫై 1 సైన్ ఫై 2 టర్మ్స్ సెకండ్ స్టెప్లో రాసాం. ఇక్కడ బ్రాకెట్లో వచ్చిన టర్మ్ని ఆర్ కాస్ థీటాతో రిప్రజెంట్ చేస్తాం. ఏ ఇంటూ కాస్ ఫై 1 ప్లస్ కాస్ ఫై 2ని. అలాగే సైన్ టర్మ్స్తో వచ్చిన దాన్ని ఆర్ సైన్ థీటాతో రిప్రజెంట్ చేస్తాం. ఈ రెండు కూడా అజంప్షన్స్. క్యాపిటల్ ఆర్ అంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అంటాం. సో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములా వై బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ ఒమేగా టీ ఇంటూ ఆర్ కాస్ థీటా మైనస్ ఐఆర్ సైన్ థీటా ఇంటూ జే బార్ అవుతుంది. ఆర్ కామన్ తీసాం. నెక్స్ట్ స్టెప్లో ఇది మళ్ళీ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా వచ్చింది. ఈ పవర్ మైనస్ ఐ థీటా అవుతుంది. సింప్లిఫై చేసుకుంటే ఆర్ ఈ పవర్ ఐ ఇంటూ ఒమేగా టీ మైనస్ థీటా ఇంటూ జే బార్ అవుతుంది. సో రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చింది. దీనికి మ్యాగ్నిట్యూడ్ రాస్తున్నాం, అంటే వై ఈజ్ ఈక్వల్ టు. సో పక్కన జే బార్ ఉండదు. మనం ఇందాక రెండు సబ్స్టిట్యూషన్స్ చేసాం. ఈ రెండు కూడా ఆర్ కాస్ థీటా ఆర్ సైన్ థీటా. ఈ రెండు తీసుకుని బోత్ సైడ్స్ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1 అయిపోయి ఆర్ స్క్వేర్ వస్తుంది లెఫ్ట్ సైడు. రైట్ సైడ్ స్క్వేర్ చేసి యాడ్ చేసాం. ఏ స్క్వేర్ కామన్ తీసాం. సో ఫస్ట్ టర్మ్స్కి సంబంధించి ఎక్స్పాన్షను, సెకండ్ టర్మ్స్కి సంబంధించి ఎక్స్పాన్షను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్స్ రాస్తాం. ఇక్కడ కాస్ స్క్వేర్ ఫై 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఫై 1 1 అవుతుంది. కాస్ స్క్వేర్ ఫై 2 ప్లస్ సైన్ స్క్వేర్ ఫై 2 కూడా 1 అవుతుంది. మిగతా రెండు టర్మ్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో 2 కామన్ తీసాం. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఏ మైనస్ బి అవుతుంది. ఫై 2 ఎక్కువ కాబట్టి ఫై 2 మైనస్ ఫై 1 వచ్చి ఇలా రాసుకున్నాం. సో ఫైనల్గా 1 ప్లస్ కాస్ థీటాని 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 అని రాసుకోవచ్చు మనం. అంచేత 4a స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై 2 మైనస్ ఫై 1 బై 2 అవుతుంది. ఇది స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్కి ఎక్స్ప్రెషను. స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్ అంటేనే ఇంటెన్సిటీకి ఈక్వల్. సో రైట్ సైడ్ వచ్చిన టర్ము స్క్రీన్ మీద ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై 2 మైనస్ ఫై 1 బై 2. ఇప్పుడు మనం కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ రాయాలి. ఐ మ్యాక్సిమం ఎప్పుడవుతుంది అని అడిగితే రైట్ సైడ్ టర్మ్లో కాస్ ఫై 2 మైనస్ ఫై 1 బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. అంటే దాని నుంచి ఫై 2 మైనస్ ఫై 1 ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై అవుతుంది, 2n పై. ఇందాక ఫై 1 ఫై 2 ఎక్స్ప్రెషన్స్ రాసాం స్టార్టింగ్లో. సో దిస్ ఇంప్లైస్ 2π బై ల్యాండా ఇంటూ x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ పై అవుతుంది. దీని నుంచి x2 మైనస్ x1 రాస్తే 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ ల్యాండా బై 2. ఇది పాత్ డిఫరెన్స్కి ఎక్స్ప్రెషన్. పద భేదం అని పిలుస్తాం. సో పాత్ డిఫరెన్స్ ఇంత ఉండాలి. మ్యాక్సిమం ఇంటెన్సిటీ కండిషన్ ఇది. ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ ల్యాండా బై 2 అంటాం. పాత్ డిఫరెన్స్ ఇస్ ది ఆడ్ మల్టిపుల్ ఆఫ్ ల్యాండా బై 2. నెక్స్ట్ మనం మినిమం ఇంటెన్సిటీ కండిషన్ రప్పించాలి. ఇందాక ఫార్ములాలో ఇంటెన్సిటీ ఫార్ములాలో మినిమం ఇంటెన్సిటీ కండిషను కాస్ థీటా 0 అవ్వాలి. అంటే కాస్ ఫై 2 మైనస్ ఫై 1 బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. దాని నుంచి ఫై 2 మైనస్ ఫై 1 బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2. పై బై 2 ఆడ్ మల్టిపుల్స్ అయితే 0 అవుతుంది. సో ఫై 2 మైనస్ ఫై 1 ఈజ్ 2n ప్లస్ 1 ఇంటూ పై. ఫై 2 ఫై 1 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. సింప్లిఫై చేస్తే 2π బై ల్యాండా ఇంటూ x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 2 ఇంటూ పై వస్తుంది. మధ్యలో ప్లస్ రాస్తే ఇది వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్లో మైనస్ రాసినప్పుడు 2n పై వస్తుంది రైట్ సైడ్ టర్మ్. సో ఒకటి ప్లస్తో వచ్చిన టర్ము, ఒకటి మైనస్తో వచ్చిన టర్ము. సో ఫైనల్గా పాత్ డిఫరెన్స్ రాస్తాం. ఇక్కడ కూడా x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 2 ఇంటూ ల్యాండా బై 2 అవుతుంది ఫస్ట్ టర్ము, ఆర్ 2n ల్యాండా బై 2 అవుతుంది. సో ఫైనల్గా పాత్ డిఫరెన్స్ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ ల్యాండా బై 2 అయితే మినిమం ఇంటెన్సిటీ కండిషన్ అంటాం. సో ఇదంతా కూడా లాయిడ్స్ సింగిల్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్. We will meet again in the next class with another interesting topic.
థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.